కాంగ్రెస్ పార్టీ మళ్లీ గేట్లు ఓపెన్ చేసింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎక్కడికక్కడ నేతలను చేర్చుకోవాలని నిర్ణయించింది. పార్టీ మారిన నేతలను తిరిగి వస్తే చేర్చుకోవాలని డిసైడ్ అయింది. కొన్ని చోట్ల చేరికలకు జిల్లా ముఖ్య నేతలు అడ్డుపడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి చేరికను స్థానిక నేతలు అడ్డుకుంటున్నారు. ఖమ్మంలో మాజీ మంత్రి చంద్రశేఖర్కు అడ్డు చెబుతున్నారు నేతలు. హైదరాబాద్లో సంగిశెట్టి జగదీష్, రంగారెడ్డిలో దండం రామరెడ్డి పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. అన్ని స్థాయిల్లో నేతలను చేర్చుకోవాలని కేసీ వేణుగోపాల్ ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ లో చేరేందుకు వస్తున్న నేతలకు అడ్డు చెప్తే బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉందన్నారు కేసీ వేణుగోపాల్. దీంతో చేరికలపై కాంగ్రెస్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ పార్టీ మళ్లీ గేట్లు ఓపెన్ చేసింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎక్కడికక్కడ నేతలను చేర్చుకోవాలని డిసైడ్ అయింది. పార్టీ మారిన నేతలను తిరిగి వస్తే చేర్చుకోవాలని నిర్ణయించింది. కొన్ని చోట్ల చేరికలకు జిల్లా ముఖ్య నేతలు అడ్డుపడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి చేరికను స్థానిక నేతలు అడ్డుకుంటున్నారు. ఖమ్మంలో మాజీ మంత్రి చంద్రశేఖర్కు అడ్డు చెబుతున్నారు నేతలు. హైదరాబాద్లో సంగిశెట్టి జగదీష్, రంగారెడ్డిలో దండం రామరెడ్డి పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. అన్ని స్థాయిలో నేతలను చేర్చుకోవాలని కేసీ వేణుగోపాల్ ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ లో చేరేందుకు వస్తున్న నేతలకు అడ్డు చెప్తే బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉందన్నారు కేసీ వేణుగోపాల్. దీంతో చేరికలపై కాంగ్రెస్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి సైదులు మనకు అందుబాటులో ఉన్నారు. సైదులు, ప్రధానంగా ఇటు కాంగ్రెస్ లో చేరికలకు సంబంధించి ఏ విధంగా దృష్టి సారించారు, అలాగే ఖమ్మంలో కూడా నేతలను వస్తుంటే ఎవరు అడ్డు చెప్తున్నారు అంటే అభ్యంతరం ఏంటి? హరీషా, కాంగ్రెస్ పార్టీలోకి సంబంధించినటువంటి నేతలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే చేరిన నేతల్లో మాజీ మంత్రులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలంతా కూడా తిరిగి కాంగ్రెస్ బాట పట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అధిష్టానంతోనూ అటు రేవంత్ రెడ్డితో పీసీసీతోనూ పూర్తి స్థాయిలో కూడా చర్చలు జరుపుతున్న నేపథ్యంలో పార్టీ కష్టకాలంలో అంటే గెలిపించిన అభ్యర్థులు కూడా కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి వారు తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి అవసరాల కోసం మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వస్తున్నటువంటి నేతల్ని చేర్చుకోవద్దని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు కూడా ప్రధానంగా అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి. చాలా కీలకంగా కష్టకాలంలోనూ అదేవిధంగా వివాదరహితుడిగా ఉన్నటువంటి మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్ కూడా తిరిగి మొత్తం సార్వత్రిక ఎన్నికల ముందు తనకి ప్రాధాన్యత ఇవ్వడం లేదు, తనకి టికెట్ ఇచ్చే అవకాశం లేదు కాబట్టి తన పార్టీ మారుతున్నట్లుగా ఆయన ప్రకటన చేసి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇప్పుడు ఆయన తిరిగి సొంత గూటికి చేరాలని కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. చర్చలు జరుపుతున్న నేపథ్యంలో సంబాని చంద్రశేఖర్ చేరికను కూడా కొంతమంది నేతలను అడ్డుకుంటున్నారు. అదేవిధంగా ప్రధానంగా ఎడవెల్లి కృష్ణ కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కూడా ప్రయత్నం చేసినటువంటి నేత, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలుగా చెప్పుకుంటున్నటువంటి వనమా వెంకటేశ్వరరావు కావచ్చు, కందాల ఉపేందర్ రెడ్డితో పాటు రేగా కాంతారావు, హరిప్రియ ఇట్లా కాంగ్రెస్ పార్టీలో గెలిచి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరిన నేతలు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరితేనే తమ రాజకీయ భవిష్యత్తు ఉంటుందని కూడా ఆలోచన చేస్తున్నారు. పార్టీని వీడిన నేతలందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ లో చేరితే తమకు ఇబ్బంది అవుతుంది, కష్టకాలంలో పార్టీని కాపాడుకుంటూ వచ్చినటువంటి తమకు పదవులు రావని చెప్పేసి కూడా నేతలు, కార్యకర్తలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేసీ వేణుగోపాల్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఎవరు వచ్చినా పాత నాయకత్వాన్ని అంతా కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలి, లేదంటే బీజేపీ పార్టీ బలపడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎవరిని కూడా అభ్యంతరం చెప్పొద్దని అధిష్టానానికి చెప్పినప్పటికీ కూడా ఇప్పటికే నేతలు సంప్రదింపులు కూడా ముమ్మరం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వస్తున్నటువంటి నేతలను అడ్డు చెప్పేందుకు వస్తున్నటువంటి కొంతమంది నేతలతో కూడా వాళ్ళని బుజ్జగిచ్చే ప్రయత్నాలు కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైపును తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సైదులు. ఇది ఖమ్మంలో నెలకొన్న పరిస్థితి. ఇక
ఆదిలాబాద్ జిల్లాలో కూడా కొంతమంది నేతలు కాంగ్రెస్ లోకి చేరేందుకు వస్తే అక్కడ కూడా అడ్డుకుంటున్న పరిస్థితి. అక్కడ నెలకొన్న తాజా పరిస్థితిని వివరించేందుకు మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రేమ్ సాగర్, ప్రధానంగా ఇటు ఆదిలాబాద్ జిల్లాలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కావచ్చు, అలాగే మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి కావచ్చు, వారిని కాంగ్రెస్ లో చేరేందుకు కొంతమంది నేతలు అడ్డు చెప్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే వారు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు ఏంటి? కాంగ్రెస్ పార్టీ చాలా రోజుల క్రితమే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్య నేతలు పార్టీలో చేరిపారు. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మాజీ మంత్రిగా పనిచేసిన ఇంద్రకరణ్ రెడ్డి, అటు మంచిర్యాల జిల్లాలో మాజీ ఎమ్మెల్యే, వీరిద్దరు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. వీరి చేరికను మాత్రం స్థానికంగా ఉన్న నేతలు, కార్యకర్తలు కూడా అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పైన చాలా రకాల భూ ఆరోపణలు వారి కుటుంబ సభ్యులకు కావచ్చు, మిగతా దానిపైన ఉన్నాయి. ఆయనని చేర్చుకుంటే కేవలం స్వలాభం కోసమైన పార్టీకి వస్తున్నాడు, పార్టీ అతని వల్ల పార్టీకి ఏం లాభం ఉండదు అన్నది ఇప్పటికే అధిష్టానానికి వాళ్ళు స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. బీజేపీ అభ్యర్థి పైన 50,000 పైచిలుపు ఓట్లు, మంత్రిగా ఉండి 50,000 పైచిలుపు ఓట్లతో ఓడిపోయిన నాయకుడిని చేర్చుకుంటే లాభం లేదు, ఉన్న నాయకత్వాన్ని బలపరచాలని చెప్పేసి స్థానికంగా నిర్మల్ నియోజకవర్గానికి సంబంధించిన నేతలంతా కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంద్రకరణ్ రెడ్డికి సంబంధించిన వర్గం అయితే అటు కేకేతో సంప్రదింపులు జరిపి పార్టీలో చేరేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. సో దీనికి పోటీగా ప్రస్తుతం డిసిసి అధ్యక్షుడుగా ఉన్న శ్రీహర్ రావు కూడా ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించారు. నిన్న తాజాగా మున్సిపల్ సంబంధించి మొన్న మున్సిపల్ చైర్మన్ కావచ్చు, పలువురు కౌన్సిలర్లని పార్టీలో చేర్చుకుంటున్నారు. దాంతో పాటు నిన్న నిర్మల్ రూరల్ మండల్ మొత్తం దాదాపు బీఆర్ఎస్ పార్టీ ఖాళీ చేశారు. మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు అందరినీ కూడా ఆయన ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. సో కొంత పోటాపోటీగా అక్కడ జరుగుతోంది. వాళ్ళిద్దరు కూడా గురు శిష్యులుగా చెప్తారు, శ్రీహర్ రావుని, ఇంద్రకరణ్ రెడ్డిని. కానీ ఆయన ఇంద్రకరణ్ రెడ్డి చేరికను మాత్రం చాలా గట్టిగా అడ్డుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. సేమ్ టైం మంచిర్యాల ప్రేమ్ సాగర్ రావు సంబంధించి కూడా ఆయనని కూడా అడ్డుకుంటున్నారు. ఆయనని పార్టీలో చేర్చుకోవద్దు, నిలకడగా ఉండే వ్యక్తి కాదని చెప్పి చెప్తున్నారు. అక్కడ ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యే చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. గతంలో అరవింద్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు మధ్యలోనే టికెట్ విషయంలో కాంగ్రెస్ పార్టీలో గట్టి వార్ జరిగిన పరిస్థితి. సో ఆయన వస్తే ఖచ్చితంగా కొంత సహకరించని పరిస్థితి, ఎలాంటి చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పేసి ప్రేమ్ సాగర్ రావు వర్గం కూడా చాలా కరాఖండిగా చెప్తున్న సిచ్యువేషన్. ఇద్దరు నేతల చేరికలు అయితే బ్రేక్ పడింది. మాజీ ఎమ్మెల్యేలు చాలా మంది జరిపారు. అటు ముదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గాని, కోనేరు కోనప్ప గాని చాలా మంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని చేరినప్పటికీ కూడా ఉమ్మడి జిల్లాలో ఇంద్రకరణ్ రెడ్డి, అరవింద్ రెడ్డి ఇద్దరు నేతల్ని మాత్రం స్థానికంగా ఉన్న క్యాడర్ కావచ్చు, లీడర్స్ కూడా వద్దని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే చాలా ఆరోపణలున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల టైంలో కూడా రేవంత్ రెడ్డి సభల్లో చాలా డైరెక్ట్ గా నేరుగా వీరిపైన ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. సో ఇలాంటి నేతల్ని మళ్ళీ పార్టీలో చేర్చుకొని వారికి స్థానం కల్పిస్తే భవిష్యత్తు ఉండదు పార్టీకి అన్నది ఒక రకమైన సంకేతాలు అయితే కింది స్థాయి నేతలు, కార్యకర్తలు ఇస్తున్నారు. హరీష. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.